ప్రపంచానికి పెద్దన్న అమెరికా. ప్రపంచ దశ దిశను నిర్ణయించేది ఈ దేశమే. అమెరికాను ఎదిరించే సాహసం ఏ దేశం చేయదు. ఎందుకంటే సైనికంగా, ఆయుధపరంగా, ఆర్థికంగా అగ్రదేశాన్ని ఢీకొట్టే దేశమేది ఈ భూమి మీద లేదు. అయితే పెద్దన్న ప్రభావం ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మరెక్కువ కాలం కొనసాగదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ప్రపంచంపై పెత్తనం కోల్పోయే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ప్రపంచాన్ని వదులుకొని తాను ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. దీంతో ప్రపంచంలో భారీ మార్పులే రాబోతున్నాయి. ఈ మార్పులు పెను ఉపద్రవాలకు కారణమవుతుందా? ప్రపంచాన్ని శాసించేది ఎవరు? ప్రపంచం ఎలాంటి మార్పులకు లోనవుతోంది? వాచ్ స్టోరీ. యుఎన్ నాటో నుంచి వాషింగ్టన్ తప్పుకుంటుందా? ప్రపంచానికి అమెరికా దూరమవుతోందా? ప్రపంచంపై పెత్తనాన్ని అగ్రదేశం కోల్పోతుందా? ఇప్పుడున్న ప్రపంచం భారీ మార్పుల దిశగా అడుగులేస్తోంది. ప్రపంచ క్రమం మార్పు దిశగా వెళుతోంది. ఆ మార్పులేమిటో అర్థం కావడం లేదు కదూ. ప్రపంచం మార్పులను అర్థం చేసుకోవాలంటే 1991 నాటికి వెళ్లాల్సిందే. 1991లో అప్పటి వరకు ఉన్న సువిశాల సామ్రాజ్యం సోవియట్ యూనియన్ కుప్పకూలింది. అప్పటి వరకు ప్రపంచం 2 ధృవాలుగా ఉండేది. అంటే ప్రపంచాన్ని 2 శక్తులు విభజించాయి. ప్రపంచ దేశాలన్నీ ఆ రెండింటిలో ఏదో ఒకదాని పంచన చేరాయి. ఆ 2 శక్తులు అమెరికా, యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే ది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్. ఎస్ఎస్ఆర్ను సింపుల్గా సోవియట్ యూనియన్ అంటారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. దీంతో ప్రపంచ శక్తిగా కేవలం అమెరికా మాత్రమే మిగిలిపోయింది. అప్పటి వరకు 2 ధృవాలుగా ఉన్న ప్రపంచం ఏకధ్రువ యుగంలోకి ప్రవేశించింది. దీంతో అమెరికాకు ప్రపంచంలో ఎదురు లేకుండా పోయింది. యుగోస్లావియాపై అమెరికా యుద్ధానికి దిగింది. ఇరాక్పై దాడి చేసి ఆ దేశాన్ని అమెరికన్లు ఆక్రమించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్పై దశాబ్దాలుగా ఉక్కుపాదాన్ని మోపారు. అంతర్జాతీయ సంస్థల్ని పునర్నిర్మించారు. అమెరికన్లను పలు దేశాలు ప్రశ్నించాయి. అంతే తప్ప అడ్డుకోలేకపోయాయి. ఇప్పుడు ఉన్న ఏకధ్రువ ప్రపంచం బద్దలవబోతోంది. భారీ మార్పుల దిశగా ప్రపంచం అడుగులు వేయబోతోంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ప్రపంచంపై ఆసక్తిని కోల్పోతోంది. ఇప్పుడు అమెరికా మిత్రదేశాలు ప్రత్యర్థులుగా మారుతున్నాయి. దశాబ్దాల పాటు శత్రువులుగా ఉన్న దేశాలు భాగస్వాములుగా మారుతున్నాయి. తటస్థంగా ఉన్న దేశాలు ఇప్పుడు అయోమయానికి గురవుతున్నాయి. కొత్త ప్రపంచ క్రమం ఎటువైపు దారితీస్తుందో ఖచ్చితంగా ఎవరికీ తెలియడం లేదు. ప్రపంచం బహుళ ధ్రువంగా మారుతుందా, లేక మరేవైనా ధృవాలు ఉన్నాయా అంటే ఏ దేశాలు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోబోయే ముందు అమెరికాలో వచ్చిన మార్పుల్ని చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్యారిస్ వాతావరణ ఒప్పందాలు, ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల సంస్థ వంటి పలు గ్లోబల్ ఏజెన్సీల నుంచి డొనాల్డ్ ట్రంప్ తప్పుకున్నాడు. కానీ ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అదే సమయంలో ట్రంప్ మిత్రులు భారీ నిష్క్రమణలకు ప్లాన్ వేశారు. ఇప్పుడు ఐక్యరాజ్యసమితితో పాటు నాటో నుంచి అమెరికా తప్పుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచనకు ఎవరు మద్దతునిస్తున్నారో ఊహించండి. ట్రంప్ ఫస్ట్ బాడీ ఎలాన్ మస్క్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ, నాటో, యునైటెడ్ నేషన్స్, యుఎన్ నుంచి అమెరికా తప్పుకోవాలని మస్క్ కోరుతున్నాడు. అయితే ఈ 2 గ్రూపుల నుంచి అమెరికా నిష్క్రమణపై 2 ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మొదటి ప్రశ్న, యుఎన్, నాటో నుంచి అమెరికా నిజంగా తప్పుకోగలదా? రెండో ప్రశ్న, అమెరికా తప్పుకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? నాటోపై చాలా స్పష్టత ఉంది. నాటో నుంచి వాషింగ్టన్ తప్పుకోవాలంటే అమెరికన్ కాంగ్రెస్లో 3/2 మెజారిటీ అవసరం. నాటో నుంచి తప్పుకోవాలంటే చట్టం ప్రకారం అంత సులువు కాదు. కానీ నాటో నుంచి అమెరికా తప్పుకోవడం పెద్ద విషయం కాదని నిపుణులు వాదిస్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ తలుచుకుంటే నాటో నుంచి తప్పుకోవచ్చు. నిధులివ్వకుండా సైలెంట్ అవ్వచ్చు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. ఇక యుఎన్ నుంచి తప్పుకోవడానికి అవకాశమే లేదు. యుఎన్ నుంచి నిష్క్రమించే చట్టమేది రూపొందించలేదు. యుఎన్ చట్టాలను ఉల్లంఘించే దేశాలను ఐక్యరాజ్యసమితి నుంచి బహిష్కరిస్తారు. అంతే తప్ప యుఎన్ నుంచి తప్పుకునేందుకు అవకాశం లేదు. అలాంటప్పుడు ట్రంప్కు ఈ విషయంలో ఉన్న ఆప్షన్ ఏమిటంటే యుఎన్కు వెళ్లడం అమెరికా మానేస్తుంది. ప్రాథమికంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఎలాంటి సమావేశమైనా తమ అధికారుల్ని, రాయబారులను ట్రంప్ పంపరన్నమాట. ఇక రెండో ప్రశ్న ఇప్పుడు చూద్దాం. యుఎన్, నాటో నుంచి అమెరికా తప్పుకుంటే ప్రపంచంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అమెరికా తప్పుకుంటే దాదాపు నాటో పనికిరాని గ్రూపుగా మారిపోతుంది. ఎందుకంటే నాటోకు అమెరికా కేటాయించే సైనిక బడ్జెట్ ఇతర మిత్రదేశాలన్నీ కలిపినా రెట్టింపు ఉంటుంది. అంటే నాటో దేశాలన్నీ కలిపినా అమెరికాను మించి బడ్జెట్ కేటాయించడం లేదు. నాటో నుంచి అమెరికా తప్పుకుంటే ఖచ్చితంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇష్టపడతాడు. కొన్నేళ్లుగా నాటో విస్తరణను పుతిన్ వ్యతిరేకిస్తున్నాడు.
ఐక్యరాజ్యసమితి నుంచి అమెరికా తప్పుకుంటే రష్యా కంటే ఎక్కువగా డ్రాగన్ కంట్రీ ఆనందపడుతుంది. ఎందుకంటే యుఎన్ ఏజెన్సీలను, చట్టాలను హైజాక్ చేయడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉంది. అమెరికా తప్పుకుంటే చైనా పని మరింత సులువవుతుంది. ఇప్పుడు దీన్ని మరింత విస్తృతంగా చూద్దాం. యుఎన్ నుంచి అమెరికా తప్పుకుంటే బహుళ ధృవాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నది. ప్రపంచ దేశాలన్నీ విభిన్న శక్తులుగా ఏర్పడతాయి. ఆసియాలో చైనా, భారత్ ప్రధాన శక్తులవుతాయి. అలాగే యూరోప్లో రష్యా లేదా ఫ్రాన్స్ శక్తివంతమైన దేశాలుగా మారుతాయి. పశ్చిమార్ధగోళంలో అమెరికా అగ్రశక్తిగా మారుతుంది. ఈ కొత్త ప్రపంచ క్రమానికి ఉక్రెయినే ఉత్తమ ఉదాహరణ. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రను గత 3 ఏళ్లుగా అమెరికన్లు వ్యతిరేకించారు. అయినా సరే పుతిన్ మాత్రం యుద్ధాన్ని ఆపలేదు. ఏకధ్రువ ప్రపంచం ఇక ముందు ఉండదని పుతిన్ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే అమెరికా శక్తి సంపూర్ణంగా లేదు. ఇజ్రాయెల్ను అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పట్టించుకోలేదు. తైవాన్ను బహిరంగంగానే చైనా చుట్టుముడుతోంది. ఉక్రెయిన్లో రష్యా తన యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఈ పరిణామాలన్నీ అమెరికా బలహీనతలను బయటపెడుతున్నాయి. ఇప్పుడు అమెరికన్లను సవాల్ చేయడానికి సమర్థవంతమైన దేశాలు ఉన్నాయి. నాటో, యుఎన్ నుంచి అమెరికా తప్పుకుంటే యూరోప్లో కొత్త సమీకరణలు సృష్టించొచ్చు. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే తమ సైనిక వ్యయాన్ని పెంచుతోంది. రక్షణ కోసం అమెరికాపై ఆధారపడకుండా అప్రమత్తమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా, రష్యా దేశాలు కలిసి నడిచేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పటికే ఆర్కిటిక్ సహకారం గురించి 2 దేశాలు చర్చిస్తున్నాయి. ఆయుధాల నియంత్రణపైన మాస్కో, వాషింగ్టన్ మాట్లాడుతున్నాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత కూడా అమెరికా ఇదే విధానాన్ని కొనసాగిస్తుందా, లేక మళ్లీ పాత పద్ధతికి తిరిగొస్తుందా అన్నదే. ఏది ఏమైనా ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికా ప్రభావం మాత్రం భారీగా ఉండొచ్చు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 2029 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. ఆలోగా నష్టం జరిగిపోతుంది. ప్రధానంగా ఆసియాలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ట్రంప్ నాటోను రక్షించకపోతే ఇక తైవాన్, ఫిలిప్పైన్స్, జపాన్, దక్షిణ కొరియాను కూడా గాలి కొదిలేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆయా దేశాలు కొత్త ఆప్షన్లు ఎంచుకోవాలి. కొత్త పొత్తులను, భాగస్వాములను వెతుక్కోవాలి. లేదంటే స్వీయ రక్షణల్ని నిర్మించుకోవలసి ఉంటుంది. నిజానికి ఇప్పుడంత గందరగోళం అనిపించకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం ఇది ప్రమాదకరమైన పరిణామాలను తెచ్చిపెడుతుంది. ప్రాంతీయంగా చాలా దేశాలు బెదిరింపులను ఎదుర్కొనే ముప్పు ఉంది. చిన్న చిన్న దేశాలను పొరుగున ఉన్న శక్తివంతమైన దేశాలు కబళించొచ్చు. ఇప్పటికిప్పుడైతే వరల్డ్ ఆర్డర్ మారకపోవచ్చు, కానీ ముప్పు మాత్రం తప్పదు. ఒక రాజ్యం గురించి ఊహించుకోండి. రాజు చనిపోతేనే అధికారం కోసం పోరాటం మొదలవుతుంది. కానీ ఇప్పుడు రాజు బతికే ఉన్నాడు. రాజ్యంలో ఆ రాజు ఇప్పటికీ శక్తివంతుడే. అయితే మునుపటి కంటే రాజు బలహీనంగా ఉన్నాడు. పైగా రాజ్యంపై ఆసక్తి తక్కువ. దీన్ని అంచనా వేస్తే ప్రపంచం ఎలా ఉందో మీకు ఇట్టే అర్థమైపోతుంది.